ఒకే ఒక ఆధారము, మనకు నీటికి ఆధారము రాయలసీమ ఎత్తిపోతల పథకం. అది అక్కడి నుంచి నీళ్లు రాకపోతే భవిష్యత్తు ఇంకేమో ఏ ప్రాంతం నుంచి కూడా పైనుంచి పడే ఆకాశం నుంచి వచ్చే నీళ్లు తప్ప ఇంకెక్కడ కూడా మనకు నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఆకాశం నుంచి వచ్చే నీళ్ళు ఎంత ఉన్నాయి అనేది వర్షాధారంలో ఉండేది. దేశంలో జైసల్మీర్ తర్వాత మనది ఒక్కరికే అంత తక్కువ వచ్చే వర్షపాతం. గత 4-5 సంవత్సరాల నుంచి కొంచెం వర్షాలు వచ్చినాయి కాబట్టి మన పాలన ఉన్నప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు వరుణదేవుడు మన పార్టీలోనే ఉన్నాడని. మన పార్టీలో ఉన్నాడు కాబట్టి వర్షాలు వస్తూ ఉండింటాయి. చంద్రబాబు నాయుడు వస్తే కరువు వస్తుందని తెలుసుకొని కూడా కోరుకున్నారు వాళ్ళు. కనీసము ఇప్పుడైనా కానీ కూడా రాయలసీమ మీద పుట్టిన ప్రతి బిడ్డ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్థం చేసుకోవాలా. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్థం చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం. పార్టీ చేస్తున్న ఆందోళనలను కానీ ఉద్యమాలు కానీ రాబోయే రోజుల్లో నిర్వహించే ప్రజా ఉద్యమాల్లో కానీ రాయలసీమ మీద పుట్టి బొడ్డూడిన ప్రతి ఒక్కరూ ఆడబిడ్డ కావచ్చు మగబిడ్డ కావచ్చు వచ్చి ఉద్యమాల్లో పాల్గొనాలని నేను గట్టిగా తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి. ఒక తెలంగాణ అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మైకు పట్టుకొని రికార్డు పరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపు చేశాను, ఆపు చేయించాను, కావాలంటే మీరంతా వెళ్ళి చెక్ చేసుకోండి అని చెప్పాడు. చెప్పాడా లేదా? చెప్పినాడు. కానీ అంత గట్టిగా చెప్తున్నాడు అంటే ఇక్కడ ఇంతమంది ముందు కూడా ఏం చేయలేరనే కదా వాళ్ళ ఉద్దేశం. మనకేం పట్టదనే కదా వాళ్ళ ఉద్దేశం. మనకేం పోయినా కానీ కూడా పట్టదు. నిజంగా కూడా పోయినసారి వాళ్ళ పాలన ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు ఇదే అనంతపురం నుంచి ఎయిమ్స్ని తీసుకెళ్ళి కరెక్ట్గా మంగళగిరిలో పెట్టారు. ఎయిమ్స్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎక్కడో ఢిల్లీలో ఉంటుంది. అట్లాంటి పెద్ద ఇన్స్టిట్యూషను చట్టం ద్వారా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ద్వారా మనకు వస్తే దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే మనమేం ఉద్యమాలు చేయలేదు, మనకేం పట్టలేదు. ఆంధ్ర బ్యాంకు పేరు మారుస్తున్నా కానీ కూడా మనమేం పట్టించుకోలేదు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే రెండో ముఖ్యమంత్రి కనీసము ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 3 బడ్జెట్లు అయినాయి, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ₹1 కూడా బడ్జెట్లో పెట్టలేదంటే మనం బడ్జెట్ అన్న చదవకుండా ఉండాలా, లేదా మనకేం పట్టిందనన్నా ఉండాలా? ఎవరు అడుగుతారు? నువ్వు నేను మనం అడగకపోతే ఎవరు అడుగుతారు? మనం ప్రతిపక్షంగా ఉన్నాం. ప్రజలను మనమే చైతన్యపరచాలా, పత్రికల్లో రాయించాలా, ఉద్యమాలు మనమే చేయాలా, రాయలసీమ ఉద్యమాలు మనమే చేయాలా. లేకపోతే మన పూర్వీకులు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటుంటాం. కర్నూలు రాజధాని తరలిపోతే అప్పుడు మన పూర్వీకులు చేసిన తప్పుకు ఈ ప్రాంతం డెవలప్ కాకుండా పోయింది. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి మనం ఉద్యమాలు చేయకపోతే మన తర్వాత వచ్చే తరాల్లో వచ్చే పిల్లలందరూ కూడా మనల్ని బాధ్యులను చేస్తారు. మనం చేతగాని వాళ్ళ కింద చూస్తారు. మనం ఉప్పులో పప్పు కారము ఎక్కువ తినాలంక ఆవేశం తగ్గిపోతుంది. రాయలసీమ అంటేనే ఎక్కువ ఆవేశపడతారు, కోపం వస్తుంది వాళ్ళకి, తట్టుకోలేమనే పరిస్థితి నుంచి ఏమి కాదు అనే పరిస్థితికి మిగతా ప్రాంతాలు పోతూ ఉన్నాయి. లేకపోతే మన పేరు మీద పెట్టిన ఒక రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే పేరు పెట్టి దానికి 100 కోట్లు ఖర్చు పెడితే వచ్చే నీళ్లను ఆపిన తర్వాత మనకి ఏ ప్రాంతం ద్వారా, ఏ పద్ధతి ద్వారా మనకి నీళ్ళు వస్తాయి? పోలవరం మీద లక్షల కోట్లు ఖర్చు పెడితే అది ఎక్కడో ఉంటే మనకేం సంబంధం? రాజధానికి ఎక్కడో కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మనకేం సంబంధం? ఎవడో చరిత్రలో కూడా పిచ్చి తుగ్గులేకుండా ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధానిని మార్చేప్పుడు చరిత్రలో ఎన్నోసార్లు చదువుతాం. హిస్టరీ చదివినవాడు ప్రతి ఒక్కడు చదువుతాడు. అది ప్రజల్ని రాజధానిని మారిస్తే పర్వాలేదు, ప్రజలను కూడా మార్చినాడు అతను. ప్రజలను కూడా ఈడ్చుకొచ్చి మళ్ళీ అక్కడ ఎవరు లేకపోయేసరికి మళ్ళీ ఎన్నికి తీసుకుపోయినాడు. వచ్చేటప్పుడు సగం మంది చచ్చినారు, పోయేటప్పుడు సగం మంది చచ్చారు. ఇది అంతే. అమరావతిలో ఎవరుంటారు? పక్కనే ఉన్న నవ రాయపూర్ కేంద్రంగా చూస్తున్నాం. నిన్న మొన్న వాట్సాప్లో కూడా వచ్చాయి, మళ్ళీ కావాలంటే మళ్ళీ చూడండి. 20 సంవత్సరాల నుంచి అక్కడ పెట్టిన రాజధానిలో ఎవరు లేరు. 1000 కోట్లు. మొట్టమొదటి దేశంలో గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అనేది దానికే పేరు పెట్టారు. ఈరోజు మళ్ళీ రెండో గ్రీన్ ఫీల్డ్ అని పెడుతున్నారు. 3 పంటలు పండే భూముల్ని నాశనం చేస్తున్నారు. మావిగానికి ఏం తక్కువ ఉంది? మన రాజధాని మావిగానే తక్కువేముంది దానికి? మాట్లాడండి దాని గురించి. అంతేకాకుండా ఎప్పుడు పెట్టినా కానీ కూడా ఇప్పటికి కూడా పెద్ద ఉద్యమాలు చేసిన పరిస్థితి కాదు. ఎప్పుడో లేపాక్స్ నుంచి పోతిరెడ్డిపాడుకు జరిగిందని ఇప్పటికీ చెప్తుంటాం. అందువల్ల పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకోండి, ప్రజా ఉద్యమాలను నిర్వహిద్దాం. ఖచ్చితంగా రాత్రింబవళ్ళు మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమయ్యేంత వరకు కూడా ఉద్యమాన్ని ఆపకుండా చేద్దామని మీకు అందరికీ తెలియజేస్తూ
జై జగన్, జై రాయలసీమ, జై గ్రేటర్ రాయలసీమ. థ్యాంక్ యూ.